ఫ్రెండ్స్ అందరికి ఇక్కడైతే అన్నోళ్ళ దగ్గర ఏం ఆవులు ఉన్నాయి ఇవి? జెర్సీ ఆవులు. జెర్సీ ఆవులా? అక్కడే ఉండండి మీరు. అక్కడ నేను జెర్సీ ఆవులు అయితే అన్నోళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళైతే ఒక మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఇవి? మొత్తం 6 ఆవులు ఉన్నాయి. 6 ఆవులు అన్ని పాలిస్తాయా? సూలు అన్ని అన్ని సూలు 2 పాలిస్తాను. 2 పాలిస్తాయి. ఇవైతే అన్నకైతే మాట్లాడిద్దాం. ఫస్ట్ ఆవులు చూపిద్దామని చెప్పి రావడం జరిగింది. అన్నకైతే అడుగుతాను నేను. అన్ని ఆవులు పాల మీద ఉన్నాయి, సూల మీద ఉన్నాయి. గేదెలు కూడా కొన్నారు వీళ్ళు. గేదెలు కూడా మనకైతే రావడం జరిగింది ఆల్రెడీ. మంచి జెర్సీ ఆవులు కానీ అన్నకైతే అడుగుదాం. చాప్ కట్టర్ మిషన్ ఉంది దీనికంతా. అన్నా వచ్చిన అతిమానుల కాడికి పైపుతో నీళ్లు పట్టి సంతోషం అయిపోయి దాంట్లోనే పొల్లాడేసి బురదలో కొనుక్కునేసి విజృంభించేయినాయి. పట్టలేకపోతున్నాయి. ఎన్ని ఉన్నాయన ఆవులు? మొత్తం 6 మొత్తం 6 ఆవులు. మీరు కొన్నిండేటివా ఇవన్నీ? ఈ 4 కొన్నిండేటి 2 మా ఇంటివి. మీ ఇంటివి. ఓకే. మొత్తం 6 ఆవులు. పాలు ఇస్తాను. పాలిస్తాను. ఎన్ని లీటర్లు ఇస్తాను ఒక ఆవు? పూటకు 9-10 ఇస్తాను. 9-10 లీటర్లు అన్ని ఇస్తాను. 2 మాత్రం 6-5 ఇస్తాయి. ఈ 2. ఓకే. 5 ఇస్తాను ఆవులు. ఈ 2 ప్రెజెంట్. మొత్తం ఒక రోజు మీద ఎన్ని లీటర్లు ఇస్తారు పాలు? 36-37 లీటర్లు ఇస్తారు. 36-37 లీటర్లు అన్ని జెర్సీ ఆవులే. లీటర్ ఎంత పోతుందా వీళ్ళు? లీటర్ 36 జెర్సీ కదా కొంచెం ఎక్కువ పోతుందా? మాకు డైరీ వాళ్ళు సక్కగా ఇవ్వాల. ఇక్కడ లేదు సరిగ్గా. కొంచెం టౌన్ లో అయితే కొంచెం పర్లే బాగా పోతుంది. టౌన్ లో అయితే మనకు మామూలుగా 30 లీటర్ 30 రూపాయలు లెక్కన లీటర్ 60 అమ్ముకోవచ్చు. ఓకే. ఇప్పుడు మొత్తం 6 ఆవుల మీద ఎంత వస్తుంది మంత్లీ బిల్లా? 15 రోజుల బిల్లా? మాకు 15 రోజులు బిల్లు వచ్చే 15 రోజులు 32-33 వేలు వస్తుంది. 32-33 వేలు వస్తుంది. ఓకే. పర్లేదా? బాగుంది. ఖర్చు ఎంత వస్తుందా? ఇవి ఏమేమి వేసుకుంటారు? గిడ్డ ఫీడు, మొక్కజొన్న పిండి, పల్లి చెక్క మళ్ళీ పెద్దగా తౌడు అంతా మిక్స్ చేసుకుని ఇవన్నీ మిక్స్. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు నెల వచ్చి 15 వేలు వస్తుంది. 15 వేలు పోగా మళ్ళీ మిగిలేదు ఎంత మిగులుతుంది? మనకు 25 మిగులుతుంది. మొత్తం ఒక 40 వచ్చింది. 15 పోగా 25 మిగులుతుంది. షెడ్ ఇదేనా మొత్తం? మాది షెడ్. కన్స్ట్రక్షన్ ఎంత అయిందినా మీకు అమౌంట్? ఇది కన్స్ట్రక్షన్ దాదాపు 10 లక్షలు. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్. ఓకే. మీరు అంటే ఓన్లీ ఆవుల కోసమే పెట్టినారా? ఓన్లీ ముందు ఆవులే పెట్టినాము. ఓకే. మాకు ఇంకా పాల రేటు మాకు గిట్టలేదు. మనం బయట ఏదైనా బిజినెస్ చేసుకుందాము అని చెప్పి బర్రెలు హర్యానాకు బర్రెలు తెచ్చుకున్నాము. ఓకే. 16 పెట్టి మనం రొటేషన్ చేద్దాము అని తెచ్చుకున్నాము. అనే ఇంకా ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇంకా వారం లోపల పాలు సేల్స్ లో బయట పాలల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వస్తే మీరు ఫ్యూచర్ లో వస్తారు. మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మాకు భగవంతుడు తన గురించి మా డైరీ పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా 10 గేదెలు తెచ్చుకుంటే 10 గేదెలు 10 ఆవులు సరిపోతుంది. అప్పుడు మంచిగా సరిపోతుంది. అట్లానే మీకు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టినా ఆవులు? మేము దాదాపు ఆవులు అయితే మేము 30-35 సంవత్సరాలు మా అనుభవం. నా సంవత్సరం 40 ఏళ్ళు. 40 ఏళ్ళ ఆవులు ఉన్నాయి. మేము చెరుకు తోట ఎక్కువ చేస్తున్నాము. ఈ లేబర్ కూలి ఎక్కువైపోయి చెరుకు మనేసి ఈ ఆవుల మీద పడిపోయినాం. అప్పుడు నుండి ఆవులు 7 పెట్టుకొని మేము పాలు పెట్టుకోవాలి. ఆవుల మీదే ఇప్పుడు ఆవుల మీదనే చేద్దామంటూ పెద్దగా ఏం చేయాలి. నీళ్ళ కోసం గిడ్డ వేసుకున్నారా? నీళ్ళ కోసం గిడ్డ 2 ఎకరాలు ఉండదు. ఓకే. ఏమేమి వేసినా గిడ్డ? సూపర్ నేపర్, ఎగ్జులేషన్, మొక్కజొన్న, ఈ సన్న గిన్నెలు ఇత్తనం అది ఒక గడ్డి వెరైటీ అది భిన్న వస్తుంది. 30 వేలకు వచ్చేసి సన్న గిన్నెల గడ్డి బాగా వస్తుంది. ఎండుగడ్డి ఏమేమి వేసుకుంటాను? ఎండుగడ్డి వరిగడ్డి ఎక్కువ. పల్లి. ఓకే. ఎంత పడుతుంది లోడ్ మీకు? అదే ఒక లోడ్ వచ్చి 12,500 లెక్కన. 12,500. ఓకే. లోడ్ ఎన్ని లోడ్లు దింపుకుంటారు ఒకసారికి? మామూలుగా అయితే ఇట్లా 3 లోడ్లు అట్లా 3 లోడ్లు. ఓకే. కార్తీక 3 లోడ్లు, వైశాఖ 3 లోడ్లు, మొత్తం 6 లోడ్లు పడతారు. ఒకటేసారి దింపేస్తారు. వర్కర్స్ పెట్టినారా మీరు? పెట్టినాము. ఎంతమందినా? వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళకి పేమెంట్ ఎట్లా మీకు మంత్లీ? వాళ్ళు పేమెంట్ మంత్లీ వచ్చి వాళ్ళకు మొదలు వాళ్ళ ఖర్చులకి ఏదో ఇస్తాము. 2-3 తేదీల్లో వాళ్ళ పేమెంట్ ఎంత ఇస్తారు? 20,000. 26,000. ఓకే. ఇద్దరికి 26,000 ఇస్తాను. ఫ్యామిలీ మొత్తానికి 26,000 మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు ఉన్నా లేకపోయినా? మనం ఉన్నా లేకపోయినా వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినారు? ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటున్నా. 2 ఇయర్స్ నుంచి. పర్లేదా ఏమన్నా? ఏం పర్వాలేదు. ఓకే. చేసుకుంటారు. మీరు ఉన్నా లేకపోయినా బాగా చూసుకుంటారు. మనం ఉండాల్సిన పని వెళ్ళా. ఓకే. చాలా మంది బీహార్ వాళ్ళు పెడతారు, వెళ్ళిపోతారు. బీహార్ వాళ్ళు లేదు. ఓకే. యూపీ వాళ్ళు మంచిగా ఉంటారు. యూపీ వాళ్ళ వీళ్ళు? ఓకే. మీకు ముందు ఎట్లా తెలిసినారా లేకుంటే ఫ్యామిలీ ఉంటే ఒకరు పోతారా?
ఎనీ టైం వెళ్ళిపోతారు. ఏ టైం వెళ్ళిపోతారు. అది కరెక్టేలే. అది కాదు. ఫ్యామిలీ ఉందనుకో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటారు వాళ్ళు వాళ్ళు. లక్షణంగా భోజనాలు చేసుకుంటారు. మనం రైస్ ఇస్తాము, గ్యాస్ ఇస్తాము, వాళ్ళ ప్రాబ్లం ఏం చేయము. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం డిస్క్ పెట్టము. అది డిస్క్ correct. పెడితే ఉండరు. అవును, అది నిజము. మనం మనిషిని పట్టుకోవాలా. అవునవును. అప్పుడు ఎంత మంచిగా మనం పడుకుంటే అంత వాళ్ళు మంచిగా పని చేస్తారు. అట్లానే మేము దీని మీద డిఫెండ్ అయిపోయి ఓకే. చేస్తా ఉన్నాం. అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా ఎంత పెట్టి ఉంటాను ఆవుల మీద అంతా కలిపి? ఇప్పుడు ఆ తావుల మీద వీటి మీద ఈ అన్ని ఇప్పుడు 20 లక్షల దాకా పెట్టినాం. 20 లక్షలు పెట్టినారు ఆవుల మీద అంతా కలిపి. అయ్యే 8.5 లక్షలు. అవి గేదెలు 8 లక్షలే. 8.5 లక్షలు 8.5 లక్షలు ఇక్కడికి వచ్చేసి 20 నుంచి 30 లక్షల పైన. ఇవి చాప్ కటర్ మిషన్స్, ప్రతి ఒక్కటి మిల్కింగ్ మిషన్స్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మనిషి ఉన్నారు కదా, మిషన్ అయితే ఉంది, ఒకవేళ ఎక్కువ అయినా కూడా పనికి వస్తుంది. ఇప్పుడు మనకి జల్దీ కావాలి పాలు, అప్పుడు మిషన్ పెడతాం, టక్కని పిండుకునేస్తాం. ఓకే. మిషన్ ఎంత పడిందా? 25,000. 25,000. ఇది చాప్ కటర్ మిషన్ ఇది 30,000. 30,000 మొత్తం అంతా అట్లా అందరు లక్షలు అయిపోయినాయి. లక్షలు అయిపోయినాయి. ఈ డబ్బే అది అంతా పర్సనల్ సేవింగ్సా లేకపోతే లోన్స్ ఏమన్నా? లేదు, పర్సనల్ సేవింగ్స్. అంతా మా కష్టాలు దూబే. ఎవరన్నా కొత్తగా పెట్టాలనుకుంటే మీరు ఏం చెప్తారా? ఎంతతో పెట్టాలా, ఎంతతో స్టార్ట్ చేయాలా? భూమి ఉండాలా ఎట్లా? ఫస్ట్ వాటర్, భూమి 2 ఉండాలి. 2 ఉండాలా. మళ్ళా 2 ఉంటే సక్రంగా ఉంటే దానికి మనము 4 రకాల గడ్డి పోషించుకొని మనమంటూ కష్టపడాల. అవును. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, మోసపోతాం, మనం మోసపోతాం. అది నిజం. మనము 75 మనం దీన్ని బాగా చూసుకోవాలి. అక్కడగా అవునవును, గోవులు అక్కడగా మనం చూసుకుంటే అవి మనం సాగుతాయి. మనం వాళ్ళు ఉండాలి, మనం చూసుకుంటారు, మనం తిరుక్కుంటా ఉన్నాము అంటే అది బ్యాడ్. చేయబోద్దని అది డిస్కనెక్ట్ అయిపోతుంది. మనం ఎంత ఈ షెడ్ను తారాదిస్తామో ఆ గోవులు మనం తారాదిస్తాయి. నేనైతే ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా ఏడు పండుకోకుండా గొడ్డు కాడ పండుకోకుండా నేను పోయినలేదు. నేను 40 ఏళ్ళ కూడా నా పందిట్లో ఉన్నా. పందిలో ఆ పందిట్లో 20 ఏళ్ళు బండ మీద పండుకొని ఆడనే కట్టేసుకున్నాను నావల. ఇది కన్స్ట్రక్షన్ చేసి 4 ఏళ్ళు నేను 2003లో 2023లో కన్స్ట్రక్షన్ చేసుకుని పెంచుకున్నా. అవి మామిడికాయలకి ఎందుకు అట్లా కవర్లు పెట్టినా? వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా. అది కొంచెం కాస్ట్లీనా? ఆ కవర్ కడితే పడిపోకుండా ఉంటుందా? కాయ పడదు, పులు కుట్టదు, సీట్ కుట్టదు, కలర్ బాగా వస్తుంది, రేట్ అమ్ముతుంది, సేజ్ పోతుంది. ఒక కాయ ఇప్పుడు ఎంత పోతుంది ఒకవేళ అది? ఆ కవర్ కట్టిన కాయ 50,000 to 60,000 దాకా పోతుంది. అంత రేటా? అంత రేట్. ఏం కాయనది? బెనిషా. టన్ను 1000 కేజీలు. 1000 కేజీలు 40,000-50,000 పోతుంది. ₹1,00,000 అమ్మింది. ఇప్పుడు వారం ముందు ₹1,00,000 అమ్మింది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు కవర్ కట్టిన కాయ 30,000 కొంటున్నారు. కవర్ కట్టిన 40,000-50,000. లాస్ట్ ఇయర్ చాలా లాస్ వచ్చింది కదా, పిల్లర్లు అంతా పడేసి సైడ్లకి అంతా పడేసి. నేను యూట్యూబ్ లో చూసి ఆయన పెట్టిండి ఎల్కేస్ అన్న చూసి చాలా పడేయండ్రి, అంతా కుప్పలు పడేయండ్రి. ఇట్లా కాయలే మంచి కాయలే పడేయండ్రి. రేట్లు లేక ₹5 ₹10 బయట దేశాలు పోక ఎక్స్పోర్ట్ కాక చిత్తూరు దేవుడు పంట తక్కువ ఇచ్చినాడు. రేటు బాగుంది. రేటు పర్వాలేదు, రైతుకేం నష్టం రాదు. వాడికి సరిపోతుంది. రాజేష్ దానికి కొంచెం వరిగడ్డి కట్టెలు ఇంకా చూసినారు కదా, ఆవులు అయితే బాగున్నాయి. నేను వేరే పర్పస్ మీద వచ్చినా, ఇక్కడ అట్లా వచ్చినా అని చెప్పి ఇవి కూడా ఆవులు ఉంటే ఇవి తీస్తా ఉంటా. మనకి పనికి వస్తాయి వీడియోస్ ఇవి అని. వచ్చిన దానికి ఇంత దూరం వచ్చినాం కదా. ఆవులు అయితే బాగున్నాయి. పాలు 8-16 లీటర్ల వరకు ఇస్తాండే జెర్సీ ఆవులు ఇవి. లీటర్ కూడా మనకి మంతాన అయితే ఒక ₹40-45 పోతుంది. ఇక్కడ 35-38 ఉంది అంతే అంట. ఇంత మేసేసిన నీట్ క్లీన్ చేసి పెట్టాను. జెర్సీ ఆవులు, జెర్సీ గేదెలు, సాయివాల్ ఆవులు, సాయి గేదెలు ఏంటంటే ఉన్నాయి. సూపర్ నేపియర్ గడ్డి మొత్తము. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా దూరం పోవాల్సి ఉంటుంది. డిస్టెన్స్ చాలా ట్రావెల్ చేయాలి. మామిడికాయలు అంతా పెట్టినారు చెట్లంతా. మొత్తం షెడ్ అంతా చెప్పినాడు కదా, 20 లక్షలు 30 లక్షలు అయింది షెడ్. ఆవులు వెనకాల గేదెలు ఉండాలి. గేదెలది మన ఛానల్లో పోలా, అందుకని చెప్పి నేను తీలా. మొత్తానికి ఇదే.
బాగుంటాయి ఆవులు గేదెలు బాగుంటాయి.